హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎపిసోడ్ అయితే సూపర్ గా ఉండబోతుంది. స్టార్ట్ అవ్వగానే నందు జాబ్ పోతుంది. దానికి నందు చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం అందరికీ కూడా ఇంట్లో తెలుస్తుంది. నందు లాస్య జాబ్ అయితే పోయింది అని చెప్పి ఇక నైట్ డిన్నర్ కూడా చేయకోకుండా నందు ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అంటే కన్న కొడుకు 25 లక్షలు తను ఇక లైఫ్ సెటిల్ అవడం కోసం అడిగినా సరే నేను ఇవ్వలేకపోయాను అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆఫీస్ లో వాళ్ళ మేనేజర్ అన్నారు కదా, మీరు ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకున్నారు, అందుకనే మీ జాబ్ పోయింది అని చెప్పి దాని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు నందు. నిజమే, మా మేనేజర్ చెప్పింది నిజమే. ఇన్ని రోజులు నేను ఆఫీస్లో ఇంత చిన్న రిమార్క్ కూడా లేకోకుండా ఉన్నాను. కానీ ఈ రోజు నాకు టర్మినేషన్ లెటర్ వచ్చింది. దానికి కారణం నేను చేసిన తప్పులే అని చెప్పేసి చాలా డీప్గా ఆలోచిస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాడు నందు. ఇదే క్రమంలో అక్కడికి లాస్య వస్తుంది. లాస్య వచ్చి, నందు ఏంటి బాధపడుతున్నావా? అయినా సరే ఆ మేనేజర్కి నువ్వు కొంచెం గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉండేది. అలా ఇల్లీగల్ కాంటాక్ట్లు అంటాడేంటి మనిద్దరిని పట్టుకొని? నేను అయినా సరే నీకు చెప్తున్నాను సమాధానం చెప్పమని, నువ్వు మాత్రం ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నట్టు మాట్లాడావు. నిన్ను నాకు అప్పుడు నచ్చలేదు నందు. అసలు నువ్వు గట్టిగా అడగాల్సింది, ఎందుకు అంత స్లోగా ఉన్నావు అని చెప్పేసేసి లాస్య నందుని అడుగుతుంది. ఆ మాటలకు నందుకి చాలా కోపం వస్తుంది. ఏంటి లాస్య, మేనేజర్ని పట్టుకొని నేను గట్టిగా అడగాల? ఇప్పటికి అయింది సరిపోలేదా? ఇక ఎప్పటికీ కూడా జాబ్ రాకోకుండా జీవితంలోనే నీ జాబ్ చేయకుండా ఉండడం అంటే నీకు ఇష్టం అనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు నందు. లాస్య, ఏంటి నందు అలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఈ రోజు ఆయన నాకు టర్మినేషన్ లెటర్ ఇచ్చాడు. ఆ టర్మినేషన్ లెటర్ ఆయన బిజినెస్ మ్యాన్స్ అందరికీ కూడా వాట్సాప్లో షేర్ చేస్తే ఇంకెక్కడైనా నాకు ఉద్యోగం వస్తుందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆలోచించి మాట్లాడాలి. చూడు లాస్య, ఇప్పుడు ఇద్దరికీ జాబ్ లేదు, నీకు కూడా జాబ్ లేదు. నాకెందుకో అనిపిస్తుంది ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా, అంతేకాకుండా జీవితం అనేది సాఫీగా సాగిపోవాలి అనుకున్నా, అది నాకైనా నీకైనా మన ఇద్దరికీ కూడా జీవితంలో అడ్డంకులు రాకుండా ఉండాలి అంటే నాకు అనిపిస్తుంది, చెప్తున్నాను విను. ఈ ఇంట్లో నుంచి నువ్వు దూరంగా నాకు దూరంగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది లాస్య అని నందు అంటాడు. ఏంటి నందు, జీవితం సాఫీగా సాగాలి అనుకుంటే నన్ను నువ్వు దూరం పెట్టాలి అనుకుంటున్నావా అని అంటే, అదే కదా చెప్పాను లాస్య, ఎన్నిసార్లు చెప్పిస్తావు? నువ్వు దూరంగా ఉంటే చాలా మంచిది నీకు నాకు ఇద్దరికీ కూడా అని అంటూ ఉంటాడు. అంతేలే నందు, అంతే. నా మీద నీకు మోజు తీరిపోయినట్టుంది. అంతేకాదు, ఇప్పుడు నా చేతిలో చిల్లు గవ్వ కూడా లేదు. నా ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయింది కదా, ఇక నీకు నా సహాయం నా అవసరం లేదు కదా. అందుకనే నన్ను నీ నుంచి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోమంటున్నావు, అంతేనా నందు అని అంటూ ఉంటే, నువ్వు ఏమైనా అనుకో లాస్య, కాకపోతే ఈ ఇంట్లో నేనుగా ఉంటేనే నాకు గౌరవం అనేది లభిస్తుంది. ఇప్పుడు నీకు కూడా ఉద్యోగం లేదు, ఇద్దరిని కూడా ఇంట్లో ఉండి మనల్ని ఎవరు పోషిస్తారు? కాబట్టి నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవటం చాలా మంచిది లాస్య. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. నీకు ఉద్యోగం వచ్చేదాకేనా లేకపోతే ఇంకేదైనా చేసేదాకేనా నువ్వు ఈ ఇంట్లో లేకపోవటం చాలా మంచిది. ముందు నువ్వు నా నుంచి ఈ ఇంటి నుంచి ఎంత వీలైతే అంత తొందరగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసేసి బయటకు వచ్చేసేసి గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ మాటలకు లాస్య, ఏంటి నందు అయినా ఇలా మాట్లాడాడు నాతో? నందు మాటలు ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి అంటే నందు నిజంగానే చెప్తున్నాడు. నేను నిజంగా తెల్లవారేసరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటాడా? ఇంట్లో వాళ్లే కాదు, ముఖ్యంగా నందునే ఇలా మాట్లాడుతుంటే ఇక నేనేం చేయాలి? నిజంగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అని ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని లాస్య ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా నందు జాబ్ పోయింది కాబట్టి తులసి చాలా బాధపడుతుంది. ఆయనకి ఉద్యోగంలో ఎంతో నేను సహాయం చేశాను, అంతేకాదు ఆయన ప్రతి బాధలోనూ ప్రతి క్షణంలోనూ నేను తోడుగా ఉండేదాన్ని. ఇప్పుడు ఆయన ఉద్యోగం పోయింది, ఆయన ఎంత బాధపడుతున్నారో పైకి చెప్పరు కానీ ఆయన కూడా లోపల చాలా బాధ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నప్పుడు అనుభవించదు. ఆయన 2 పడవల మీద కాలు వేయకపోతే ఈ రోజు జీవితం ఇలా ఉండేది కాదు కదా. ఆ
విషయం ఆయనకు కూడా తెలియాలి. ఏం చేస్తాను, నేనా ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ ఉండడమే. ఇంకొంచెం ఇప్పుడు ఎక్కువగా టైలరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటిని గడపాలి కదా, నా పిల్లలకి నేను భోజనం పెట్టుకోవాలి, నా అత్తమామలని పెంచి పోషించుకోవాలి. అంటే నేను ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. అంతకు మించి నేను ఏం చేస్తాను అని తులసి తనకి తానే మనసుకి ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ లాస్యతో గట్టిగా అరిచి ప్రెస్టేషన్తో బయటకు వచ్చేసి ఉంటాడు నందు గార్డెన్లో. అక్కడ తులసిని చూస్తాడు. తులసిని చూసి, ఏంటి తులసి ఇక్కడున్నావు అని అనగానే, ఏమీ లేదండి, నా మనసు అడుగుతున్న ప్రశ్నలకు నా మనసుకే తనంతట తానే సమాధానం చెప్పుకుంటూ నా గుండెను నేనే నిబ్బరం చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది మన తులసి. ఆ మాటలకు నందు, అవునా తులసి, ఒక్కోసారి మనకి సమాధానం దొరకనప్పుడు మన మనసు చెప్పిన మాటే మనం కూడా వినాలి, అది కూడా నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది తులసి అని చెప్పేసి అంటూ ఉంటాడు మన నందు. ఆ మాటలకు తులసి అలానే సీరియస్గా ఉండిపోతుంది. సీరియస్గా ఉంటే, ఏంటి తులసి అలా సీరియస్గా ఉండిపోయావు, నోట్లో నుంచి మాట రావటం లేదేంటి, నీకు కూడా నా మీద చాలా కోపంగా ఉన్నట్టుందే జాబ్ లేదని చెప్పి అని అంటూ ఉంటే తులసి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. నీ చూపులకు నేను సమాధానం ఎతుక్కోలేను అనుకుంటున్నావా తులసి? నీ చూపులకు అర్థమేంటో నాకు తెలుస్తుంది. నీ చూపుల్లోని కోపం నాకు తగులుతుంది. ఏంటి అనుకుంటున్నావా? ఉద్యోగం సద్యోగం లేకోకుండా రూపాయి సంపాదించుకోకుండా ఇంట్లో ఉంటున్నానని చులకనగా చూస్తున్నావు కదూ, అంతే కదా ఆ చూపుకి అర్థం. నాతో పాటు ఇంట్లో లాస్యని పెట్టుకున్నాను, దానికి సమాధానం చెప్పు అన్నట్టు నా వైపు నువ్వు చూస్తున్నావు. నాకు అర్థమైంది తులసి, అర్థమైంది. ఈ రోజు నేను వేరే వాళ్ళతో మాట్లాడడం మూలాన నేను నిలువెత్తు మునిగిపోయాను. నా చేతిలో రూపాయి లేదు, నాకు ఉద్యోగము లేదు, ఇంట్లో గౌరవం కూడా లభించడం లేదు. దర్జాగా నువ్వే ఆన్లైన్ క్లాసుల్లో సంపాదించుకుంటూ టైలరింగ్ చేస్తూ చక్కగా సంపాదించుకుంటున్నావు అనే కదా నీ ధీమా. ఇక నా కళ్ళ ముందు నువ్వు రోజు రోజుకి జీవితంలో ఎదుగుతూ ఉంటావు. నిన్ను వదిలేసిన నేను ఇలాగా ఉద్యోగం లేకుండా రోడ్డున పడ్డాననే కదా ఆ చూపుకి అర్థం అని చెప్పేసేసి నందు ప్రెస్టేషన్లో చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు తులసితో. ఆ మాటలకు తులసి, ఏవండి ఏం మాట్లాడుతున్నారు? నేను మీ గురించి ప్రెస్టేషన్ గురించి మీ నోట్లో నుంచి వస్తున్న మాటలు ఇన్ని రోజుల నుంచి రాలేదు కదా, అందుకని అలా చూస్తూ ఉన్నాను. దానికి మీరు ఇంత అపార్థం చేసుకుంటారని అనుకోలేదు అని అంటూ ఉంటే, లేదు తులసి, నీ మాటల్లో ఉన్న నీ చూపుల్లో ఉన్న మాటలకు అర్థం అదే. నువ్వు నోరు తెరిచి మాట్లాడకపోయినా నీ కళ్ళ నుంచి వచ్చిన ఆ కోపం నాకు మొత్తం కూడా అర్థమవుతుంది అని అనగానే ఇక వెంటనే మన తులసి ఒకటే చెప్తుంది, చూడండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నప్పటి నుంచి కూడా మీకు ఉద్యోగం లేదు. తర్వాత మంచి జాబ్ని మీరు సంపాదించుకున్న జాబ్ని మీ చేతులారా మీరే పోగొట్టుకున్నారు. మీ జాబ్ పోవడానికి కారణమూ నేను కాదు, మీ జాబ్ రావడానికి కారణమూ నేను కాదు. అదంతా కూడా మీ బిహేవియర్, మీకు ఉన్న ఆఫీస్లో ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. పెళ్లి అయిన కొత్తల్లో నేను అత్తమామల్ని, నా పిల్లల్ని ఇలానే ఉద్యోగం లేకపోయినా నేను మిషన్ కుట్టుకుంటూ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఇంటిని ఇంత దూరం తీసుకువచ్చాను. 25 సంవత్సరాలు ఇంత కష్టపడితే కానీ ఈ స్థాయిలో లేము. మళ్ళీ నేను మొదటి స్థాయికి వచ్చాను అనుకుంటున్నాను. అప్పుడైతే ఎలా కష్టపడ్డానో ఇప్పుడు అలానే కష్టపడి నా ఫ్యామిలీని, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను. తప్పదు కదా, నేను ఎప్పుడూ ఒకలానే ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం ఒకలాగా, 25 సంవత్సరాల తర్వాత ఇంకొకలాగా లేదండి ఈ తులసి. కుటుంబం సంతోషంగా ఉంటే సంతోషపడతాను, కుటుంబం అంతా కూడా ఇలా బాధపడితే నేనేం చేస్తాను? ఇంకా కుటుంబాన్ని అంతా కూడా ఆర్థికంగా, అంతేకాకుండా ఆరోగ్యంగా ఎలా ఉంచాలి అన్నది తప్ప నాకు మనసులో ఎటువంటి దురుద్దేశము లేదు. మీరు నా చూపులకి అన్ని మాటలు వెతుక్కోవాల్సినంత అవసరమూ లేదు అని చెప్పి అంటూ ఉంటే, సర్లే తులసి, ఇన్ని మాటలు చెప్పావు కదా, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నా ఇంట్లో లాస్య ఉండకూడదు అని, లాస్యను బయటకు పంపించేస్తున్నాను అని అంటూ ఉంటే, ఏంటండి లాస్యకి జాబ్ లేదని చెప్పి బయటకి ఇప్పుడు పంపించేస్తున్నారా? లాస్య అవసరం అయిపోయిందా అని అనగానే, నువ్వు కూడా అలానే మాట్లాడతావేంటి తులసి? ఆ లాస్యలాగా, ఆ లాస్య కూడా సేమ్ నువ్వు చెప్పినట్టే చెప్పింది అని అనగానే, ఇప్పుడు సమాజం మిమ్మల్ని వెక్కిరిస్తుందండి. ఇన్ని రోజులు కూడా లాస్యకి ఉద్యోగం ఉంది కాబట్టి
మీరు లాస్యని ఇంట్లో పెట్టుకున్నారు అనుకుంటారు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా లాస్య దగ్గర రూపాయి లేదు కాబట్టి నందు లాస్యని వదిలేశాడు అనుకుంటారు. మీకు డబ్బు పిచ్చి, డబ్బంటేనే ఎక్కువ ఇష్టం అని ఇప్పుడు అందరూ అనుకుంటారండి. ఇప్పుడు జరగబోయేది అదే. ఇంట్లో ఇంతమందిని పోషించుకుంటూ వస్తాను, ఒక్క లాస్య కొడుకే నాకు ఎక్కువ అవుతాడా? లాస్యను నేను పెంచలేనా చెప్పండి అని అంటూ ఉండంగా ఇక వెంటనే మన తులసి మాటలకు నందు చాలా షాక్ అవుతాడు. తులసి, నీవేనా ఇలా మాట్లాడేది? దేవుడు నీకు ఇంత మంచితనం ఇచ్చాడా? కొంచెమైనా సరే కోపం అనేది, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు తిరిగి ప్రశ్నించాలనేది నీకు దేవుడు ఇవ్వలేదనుకుంటే తులసి అని అనగానే, నాకు దేవుడు ఇచ్చినది నాకు మంచి చేస్తుందో జీవితం చెడు చేస్తుందో, జీవితమే ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే ఏం లాభం చెప్పండి? నా జీవితం అంతా కూడా మంచిగా ఉంటే పర్వాలేదు, కానీ నేను చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుందండి? ప్రస్తుతం నా జీవితం కూడా అలానే సాగుతుంది. అంతా కూడా ఆ పైవాడి దయలోనే వదిలేస్తున్నాను అని చెప్పేసేసి తులసి ఇక గార్డెన్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడేమో మన ప్రేమ్ మన శృతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శృతి తినిందో లేదో, నిద్రపోయిందో లేదో అని చెప్పేసేసి ఇక శృతికి ఫోన్ చేస్తూ ఉండగా మన ప్రేమ్ చాలా ఆనందంతో శృతి భోంచేసావా, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అనగానే, ప్రేమ్ ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రేమ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల ప్రేమ్ వాళ్ళ అత్తయ్య వచ్చి, ఏమ్మా శృతి ప్రేమేనా అని అనగానే, అవునా ఆంటీ అని అంటూ ఉంటుంది. ఇక మన ప్రేమ్ వాళ్ళ అత్తయ్య, ప్రేమ్ శృతి చాలా సంతోషంగా ఉంది, అంతేకాదు అసలు శృతి బాధ్యత అంతా మాది. శృతి గురించి ఆలోచనే నువ్వు మర్చిపో. తనకి ఈ ఇల్లంతా కూడా తనది సొంత ఇంటిలాగా చూసుకుంటుంది, మమ్మల్ని కూడా ఎంత బాగానో చూసుకుంటుంది, ఇంట్లో కలిసిపోయింది. మీ మావయ్య కూడా అదే అంటున్నాడు. శృతికి మనకి ఏదో సంబంధం ఉందనుకుంటా, శృతి మన ఇంట్లో ఒక మెంబర్ అయిపోయింది అని అంటున్నారా అని అనగానే, అవునా అత్తయ్య, చాలా థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, గుడ్ నైట్ అత్తయ్య, మార్నింగ్ కాల్ చేస్తానని చెప్పండి శృతికి కూడా అని ఫోన్ పెట్టేస్తాడు. నిజంగా అంత పరిస్థితులంతా కూడా బాగుంటే శృతి ఈ ఇంటిలోనే ఒక మెంబర్ అయ్యేది, కానీ ఏం చేస్తాం అని ఇక ప్రేమ్ కూడా బాధపడుతూ ఉండగా ఎపిసోడ్ అన్నది ముగుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేశారనుకోండి, మేము పెట్టే ఎపిసోడ్స్ అన్నీ కూడా మీ మొబైల్కి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.